So they have not given. Quality control reports, 10th చూడండి. Quality control reports, normally quality control, third party quality control is very important. ఎందుకంటే ఏజెన్సీ దగ్గర ఉండే క్వాలిటీ కంట్రోల్ ఎల్ఎన్టీ చేసింది. ఎల్ఎన్టీ దగ్గర వాళ్ళ క్వాలిటీ వాళ్ళు పాస్ చేస్తారు, వాళ్ళ ఏజెన్సీ కాబట్టి. స్టేట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ చూడాలా. స్టేట్ డిపార్ట్మెంట్ గాడ్ నోస్ వాట్ దే హావ్ డన్. థర్డ్ పార్టీ దే విల్ హైర్ సమ్ థర్డ్ పార్టీ అండ్ కంట్రోల్ రిపోర్ట్స్. నార్మల్లీ క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజెన్సీ దగ్గర ఉండే క్వాలిటీ కంట్రోల్ ఎల్ఎన్టీ చేసింది. ఎల్ఎన్టీ దగ్గర వాళ్ళ క్వాలిటీ వాళ్ళు పాస్ చేస్తారు, వాళ్ళ ఏజెన్సీ కాబట్టి. స్టేట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ చూడాలా. స్టేట్ డిపార్ట్మెంట్ గాడ్ నోస్ వాట్ దే హావ్ డన్. థర్డ్ పార్టీ దే విల్ హైర్ సమ్ థర్డ్ పార్టీ అండ్ కంట్రోల్ రిపోర్ట్స్. నార్మల్లీ క్వాలిటీ కంట్రోల్ కాంపోనెంట్ కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఫౌండేషన్ వేసినప్పుడు ఫౌండేషన్ కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. గోడలు కడుతున్నప్పుడు గోడల కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. రూఫ్ వేసేటప్పుడు, కలర్ వేసేటప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్. ఇక్కడ ఈచ్ కాంపోనెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ లేదు, మొత్తం ప్రాజెక్ట్ ఒకటేసారి ఇచ్చేసిండ్రు. అది కూడా ఎట్లా ఇచ్చిండ్రు, మాకు ఇవ్వట్లేదు ఆ డేటా. నేను మీడియాలో చూసి మీరు పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ చూశాను నేను. అందులో ఆయన ప్రజెంటేషన్ లో హీ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ 2019 నుంచి 23 వరకు డ్యామ్ ఇంజనీర్స్ ఆర్ ఆస్కింగ్, రైటింగ్ టు ద స్టేట్ అథారిటీస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ లీక్ అవుతున్నాయి, ఇవన్నీ ఫిక్స్ చేయండి అని చెప్తుంటే వాళ్ళు ఫిక్స్ చేయకపోగా కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు సీనియర్ ఆఫీసర్స్ అని. ఐ థింక్ 1 or 2 ఆఫీసర్స్ ఆర్ ఆల్సో సస్పెండెడ్. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు ఎన్డీఎస్ఏ. మేము అడిగినాం 15th పాయింట్, అది ఇవ్వట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సరే, వై ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఈజ్ సర్ప్రైజింగ్ టు మీ. So anyway, we have formed the committee as requested by you. So basically now at least if you would give all the data, then the committee would definitely do its job rightly and give, extend all help and cooperation to you. Next. So ఇది నెక్స్ట్ ఆయన రాశారు లెటర్. నెక్స్ట్ మేము ఇది లేటెస్ట్ 20th February రాసినాం. దీనిలో క్లియర్ గా ఇగో ఈ డేటా ఏదైతే నేను మీకు చూపెట్టినో ఇదంతా ఇవ్వండి అని మొన్న 10 days బ్యాక్. స్టిల్ ఇంక ఇవ్వలేదు. నెక్స్ట్ క్విక్ గా 2-3 ప్రాజెక్ట్స్ గురించి టచ్ చేస్తాను. దేవాదుల ప్రాజెక్ట్ అందరికి తెలుసు. దేవాదుల ప్రాజెక్టు 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హీ హాజ్ లేడ్ ద ఫౌండేషన్స్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నది మీద డ్యామ్ గాని బరాజ్ గాని లేకుండా, డ్యామ్ అంటే వాటర్ స్టోర్ చేస్తుంది, బరాజ్ అంటే వాటర్ డైవర్ట్ చేస్తుంది, అటువంటి స్ట్రక్చర్స్ లేకుండా రన్నింగ్ వాటర్ మీద నేను పంప్స్ లిఫ్ట్స్ పెట్టి లిఫ్ట్ చేస్తా నీళ్ళు అని చెప్పి, అది కూడా ఎన్ని ఎకరాలకు 39 TMC తోటి దాదాపు 2.5 లక్షల హెక్టార్స్ కి నీళ్లు నేను ఇస్తానని చెప్పి ప్లాన్ చేసినది ఇంతవరకు నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే నాకు చెప్పండి. రన్నింగ్ వాటర్ మీద అంటే అక్కడ ఏం వాటర్ స్టోరేజ్ ఉండదు, డైవర్షన్ కూడా ఉండదు, పంపులు ఉంటాయి, నీళ్లు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తా లేకపోతే లేదంట. ఇటువంటి ప్రాజెక్టు వెరీ ఫ్లాట్ డిజైన్. 20 ఏళ్లు 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్, 2004 నుంచి 14, 2014 నుంచి 24 బీఆర్ఎస్ గవర్నమెంట్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్. దే హ్యావ్ నాట్ అటెంప్టెడ్ టు కరెక్ట్ ద డిజైన్ ఫ్లాస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వరంగల్ ఏరియాలో 2.5 లక్షల హెక్టార్కి నీళ్లు ఇస్తా అని చెప్పి, నాకు కూడా ఒక 5 ఎకరాలు ఉంది ఆ ఏరియాలో, ఇంతవరకు ఒక్క చుక్కన వస్తుందేమో నా పొలానికి చూస్తుంటే ఇంతవరకు రాలేదు. దేవాదుల ప్రాజెక్టు ఇది ఎంత ఖర్చు పెట్టినరు? ఆల్మోస్ట్ 13,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 85,000 హెక్టార్స్ కు మాత్రమే నీళ్లు వచ్చినాయి, అంటే 1/3 ఆఫ్ వాట్ యూ వాంట్. అందులో కూడా 2,500 కోట్లు మేము PMKSY కింద, నరేంద్ర మోదీ గారి స్కీమ్ కింద మేము ఇచ్చిన మనీ. సో ఇది ఫ్లాట్ డిజైన్. దీనికి కరెక్ట్ ఇది దేవాదుల ఆల్ దీస్ ఇదంతా కూడా ఆల్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ 85,000 హెక్టార్స్ ఇదైందనేది కాస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్ దేర్ హియర్. నెక్స్ట్ ఇది 71 మీటర్ల కంటే ఎత్తు నీళ్లు ప్రవహిస్తున్నప్పుడే లిఫ్ట్ చేసుకోవస్తుంది. అంటే మాన్సూన్ లో నీళ్ళు అక్కడ 71 మీటర్స్ అబౌవ్ నీళ్లు పోతుంటేనే. వాట్ అబౌట్ నాన్ మాన్సూన్? ట్యాంకులు నింపుతామంటారు. ట్యాంకులు నింపాలంటే నీకు ఫస్ట్ సోర్స్ ఉండాలి కదా. ట్యాంకులు ఎట్లా నింపుతావు? నేను నాన్ మాన్సూన్ లో ట్యాంకులు నింపుకొని నీళ్లు తాగుతానంటే ముందు అసలు ట్యాంకులు నింపేందుకు నీళ్లు ఎక్కడున్నాయి నీకు ఫస్ట్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దేవాదుల. నెక్స్ట్ సమ్మక్క సారక్క బరాజ్. ఇదేం చేసిండ్రు? కంతనపల్లి అని ఒక ప్లేస్ ఉంది గోదావరి మీద, మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు. అక్కడ ప్రాజెక్ట్ కట్టాల్సింది ఉండే. అక్కడ కడితే మంచి స్టేజ్ ఉందని చెప్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ డన్, లేదు అక్కడ ముప్పు గురైతుందని చెప్పి తీసుకొచ్చి సమ్మక్క సారక్క తుపాకులగూడెం అని ఒక లొకేషన్ లో పెట్టారు. తుపాకులగూడెం ఇస్ అ లొకేషన్ నేమ్. ద నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్ సమ్మక్క సారక్క.
ఇది 83 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ని పెడితే ఛత్తీస్గఢ్ సైడ్ కుదరదు 81 తగ్గించుకొని నాదల ముంపు గురవుతుందని చెప్పి మళ్ళీ ఇదే కథ. ఛత్తీస్గఢ్ తోటి హెల్ప్ఫుల్ గా వెళ్లి మాట్లాడి నెగోషియేట్ చేసి మా హెల్ప్ తీసుకుంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. లేదు వాళ్ళు వద్దన్నారని చెప్పి 81 మీటర్లకు దించితే అది 7 టీఎంసీ స్టోరేజ్ కాస్త 2 టీఎంసీకి పడిపోయింది. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ వాటర్ టు సో మచ్ ఆఫ్ ఏకరేజ్ దట్ యూ వాంట్ అండర్ సమ్మక్క సారక్క ఇఫ్ బరాజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆఫ్ నాట్ గుడ్ హైట్. సో మళ్ళీ ఇంకోటి ఆ సమ్మక్క సారక్క కట్టింది అది సరిగ్గా నదుల అనుసంధానంలో భాగంగా నేను టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఉన్నా కాబట్టి ఇంచంపల్లి నుంచి ఎన్నోసార్లు మేము అందరితో డిస్కస్ చేసినాం కూడా. ఇంచంపల్లి నుంచి కృష్ణా పెన్నా కావేరికి తీసుకుపోయే లింక్ ఆ ఇంచంపల్లి కడదామంటే ఈ సమ్మక్క సారక్క కట్టేసరికి ఆ బ్యాక్ వాటర్స్ వచ్చి ఇంచంపల్లికి తగులుతున్నాయి. సో నాకు ఇంచంపల్లి కట్టుకోని పరిస్థితి తీసుకొచ్చిండ్రు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. సో ఇదొక మిస్టేక్. నెక్స్ట్ సో కమాండ్ ఏరియా ఇది సమ్మక్క సారక్కలో ఇష్యూ ఏంటంటే మీరు ఎక్కడ ఇరిగేట్ చేస్తారు, ఆ ఇరిగేట్ చేసే ప్లేస్ ఏంది అంటే ఏదైతే స్టెబిలైజేషన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో స్టేజ్ 1 స్టేజ్ 2 కింద అదే కమాండ్ ఏరియా సమ్మక్క సారక్కకు చూపెడతారు, అదే కమాండ్ ఏరియా కాళేశ్వరం చూపెడతారు, అదే కమాండ్ ఏరియా దేవాదులకు చూపెడతారు. అరే క్లారిటీ ఇవ్వండి అయ్యా బాబు దేనికి. ఎందుకంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నీడ్స్ సమ్ సైంటిఫిక్ నెంబర్స్. సో అండ్ ఐఎమ్ ఆల్సో దేర్. ఇన్ ఫ్యాక్ట్ myself being in government of India is very helpful to Telangana because I'll try to help. క్లారిటీ ఇమ్మంటే సేమ్ ఏరియాను కమాండ్ ఏరియాను ఈ కలర్ కోడ్ నుంచి ఆ కలర్ కోడ్ కి అటు ఇటు షిఫ్ట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్పితే దెర్ ఇస్ నో క్లారిటీ. నెక్స్ట్ ఇది సమ్మక్క సారక్క డీటెయిల్స్. ఎనీవే నెక్స్ట్ సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా దాదాపుగా ఇది దీన్ని కూడా ఏం చేస్తున్నారంటే బెనిఫిట్స్ కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కావాలని చెప్పి బెనిఫిట్స్ ఎక్కువ చేసి చూపెడతా ఉన్నారు. సేమ్ థింగ్ లైక్ వాట్ దే డిడ్ ఫర్ కాళేశ్వరం. మేము చెప్తున్నాం మేము అప్రూవల్ చేస్తాము బట్ కమ్ విత్ కరెక్ట్ నెంబర్స్. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కాళేశ్వరం కింద ఇన్ని ఎకరాలు పారుతున్నాయని చెప్తున్నారు కదా అది పారట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ కింద ఆ ల్యాండ్ చూపెడితే మరి కాళేశ్వరం కింద ఎందుకు పారతలేవని అడుగుతాం కదా. అందుకని చెప్పి ఈ కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తాం. సో బేసికలీ ఇప్పటికైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అన్లెస్ యూ టెల్ ద ట్రూత్ he will not he cannot treat you. So that is how you need to come up with the facts. Next so let's shift to Krishna now. So కొంచెం స్పీడ్ గా వెళ్తాను ఇక్కడ. I think we are going out of time. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసిండ్రు బైఫర్కేషన్ అయినప్పుడు స్టేట్. ఎవరు అప్పుడు గవర్నమెంట్ లో ఉంది యూపీఏ, ఎవరు దానిలో ఉంది కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ రాసిన యాక్ట్ ఏది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. దానిలో ఏం రాసిండ్రు అపెక్స్ కౌన్సిల్ ఉండాలా, కేఆర్ఎంబి ఉండాలా, జిఆర్ఎంబి ఉండాలా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్ట్స్ ను ఇచ్చేయాలా, ఏది ఆపరేట్ మెయింటైన్ చేయాలా, రెండు రాష్ట్రాల మధ్యలో వీళ్ళు ఈ బాడీ ఉంటుందని చెప్పి రాసిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ when the new Congress government came, the chief minister and the water resource minister, they say that we will not surrender to KRMB, we will not surrender to central government. You prepared the act, you wrote the act, రాసింది మీరు రాసిన దాని ప్రకారం గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి మేము కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఫామ్ చేసినాం. పార్లమెంట్ యాక్ట్ ఈజ్ సుప్రీం ఇన్ ద కంట్రీ. మరి మీరు ఎందుకు రాసిండ్రు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు? యాక్ట్ అట్లా రాయకుండా ఉండాల్సింది. సో దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కేఆర్ఎంబి 2014లో అన్ని పవర్స్ ఉన్నాయి, ఏది ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్ని ప్రాజెక్ట్స్ తీసేసుకునేది. బట్ వీ నెవర్ డిడ్ ఇట్. రాష్ట్రాలకు హెల్ప్ చేసేందుకే ఉంది కానీ వీ డోంట్ వాంట్ కేంద్రం వచ్చి ఏదో పెత్తనం చెలాయించాలనే కాన్సెప్టే లేదు ఇక్కడ. 2015లో తెలంగాణ ఆంధ్ర అగ్రిమెంట్ చేసుకున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం 299 టీఎంసీ తెలంగాణ, 512 ఆంధ్ర వాళ్ళే చేసుకున్నారు అగ్రిమెంట్. కేఆర్ఎంబి అందులో సంబంధమే లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది, శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళే చేసుకున్న అగ్రిమెంట్. కేఆర్ఎంబి ఓన్లీ హెల్ప్ ద స్టేట్స్, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా శ్రీశైలం ఈజ్ బీయింగ్ మెయింటైన్ బై ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ ఈజ్ బీయింగ్ మెయింటైన్ బై తెలంగాణ. కేఆర్ఎంబి నెవర్ టుక్ ఇట్. తర్వాత నీళ్లు కూడా 299 టీఎంసీ నీకు, 512 నాకు. కేఆర్ఎంబి నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. యాక్చువల్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీళ్లు ఎలకేట్ చేసేది ట్రిబ్యునల్.
వాటర్ ఎలొకేషన్ ఈస్ డన్ బై ట్రిబ్యునల్. దట్ ఈస్ కాల్డ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దట్ ఈస్ యాక్చువల్లీ అప్ అండ్ రన్నింగ్ నౌ. వాళ్ళు ఢిల్లీలో ఉంది ఆ ట్రిబ్యునల్. ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. దే ఆర్ యాక్చువల్లీ లిజనింగ్ టు ద స్టేట్స్. నీళ్ల కేటాయింపు వాళ్ళు చేస్తే ఆ కేటాయించిన నీళ్లను ఏ విధంగా ఆ నీళ్లను ప్రాజెక్టులకు ఇవ్వడమే కేఆర్ఎంబీ పని. కేఆర్ఎంబీస్ జాబ్ ఈజ్ నాట్ టు డిసైడ్ వాటర్ లొకేషన్. కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే మాకు ఎక్కువ నీళ్లు కావాలని చెప్పి కేఆర్ఎంబీ దగ్గర పోయి కొట్లాడతాము, కేఆర్ఎంబీ మాకు సహాయం చేస్తలేదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాంగ్ నోషన్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ తెలంగాణ నీడ్స్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఆర్ఎంబీ మీ అగ్రిమెంట్ నే హానర్ చేసింది. మీ అగ్రిమెంట్ హానర్ చేసి దాని ప్రకారమే ఇప్పుడు ఇంకొకటి 2015లో అగ్రిమెంట్ అయినప్పుడు 299 టీఎంసీ తెలంగాణ ఒప్పుకుంది. అప్పుడు యాజ్ ఆన్ దట్ డేట్ 2015లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 90 టీఎంసీ కావాలా, కల్వకుర్తికి 25 కావాలా, తర్వాత నెట్టెంపాడుకు 22.5 కావాలా, ఎస్ఎల్బీసీకి 30 కావాలా, డిండికి 30 కావాలా, భీమాకి 20 కావాలి. ఇవన్నీ కలిపి 200 టీఎంసీ నీళ్లు. నువ్వు సైన్ అప్ చేసినప్పుడు 299 టీఎంసీ ఆంధ్రతో మాట్లాడుకొని చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యూ హ్యావ్ డన్ ఫర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఫర్ యూ. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు 132, జూరాల 20-30, మైనర్ ఇరిగేషన్ 90, ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బట్ వాట్ అబౌట్ దీస్ ప్రాజెక్ట్స్? వై యూ డిడ్ నాట్ నెగోషియేట్ విత్ ఆంధ్రప్రదేశ్? ఈదర్ మీరు రాష్ట్రాలన్నా మీరు ఒప్పందం చేసుకోవాలా, లేదా ట్రిబ్యునల్ దగ్గర పోయి కొట్లాడాలి. ఈ రెండు కాకుండా కేఆర్ఎంబీ నీళ్ల పంపిణీ చేస్తుందని రాంగ్ నోషన్ పెట్టి కేఆర్ఎంబీని విలన్ గా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మేము ఎప్పుడు ఏ ఇష్యూస్ వచ్చినా కానీ ఒకసారి బ్యాక్ వెళ్ళాం. ఎన్నిసార్లు ఇష్యూస్ వచ్చినా కానీ అప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద తెలంగాణ కంప్లైంట్ చేసినప్పుడు సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. ఇన్ బిట్వీన్ ఎన్నో సార్లు డిపిఆర్లు అప్రూవ్ చేస్తున్నాము. తర్వాత రిలీజ్ ఆఫ్ వాటర్స్ టు ద ప్రాజెక్ట్స్ 3 మెంబర్ కమిటీ ఫామ్ అయింది. అవి కేఆర్ఎంబీ ఈస్ డూయింగ్ దట్ జాబ్. ఆపరేషనల్ ప్రోటోకాల్ తయారు చేసింది. అండ్ ఒక ఫిజికల్ హ్యాండ్ ఓవర్ తప్పితే అది కూడా మేము బలవంతంగా తీసుకోదలుచుకోలేదు కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. ది సర్ప్రైజింగ్ థింగ్ హియర్ ఈస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ బ్లేమింగ్ కాంగ్రెస్ నౌ దట్ యూ హ్యావ్ సరెండర్డ్ కృష్ణా వాటర్స్ టు కేఆర్ఎంబీ. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటా ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఆల్సో సేయింగ్ మీరే ఇచ్చారు మేము ఇవ్వలేదని. దీని మీద అసెంబ్లీలో గంటలు అసలు యాక్చువల్ ఇష్యూ ఏంటంటే కేఆర్ఎంబీ ఒక 10 కార్యక్రమాలు చేస్తే అందులో 6 7 చేస్తూనే ఉంది 2014 నుంచి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేస్తుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేస్తుంది. అది వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. అది మీరు కూడా అగ్రి అయ్యి మాతో అందరం కలిసే పనిచేస్తున్నాం. ఇప్పుడేదో కొత్తగా కేఆర్ఎంబీకి మీరిచ్చినని కొట్లాడుకోవడం కాదు. కేఆర్ఎంబీకి మీరిచ్చేది లేదు. అది కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఇప్పుడు ఒక నది నాగార్జున సాగర్ రైట్ సైడ్ ఆంధ్ర ఉంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంది. శ్రీశైలం రైట్ సైడ్ ఆంధ్ర ఉంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంది. నది పారుతున్నప్పుడు ఆ గేట్స్, రైట్ సైడ్ గేట్స్ వాళ్ళు ఆపరేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ గేట్స్ వీళ్ళు ఆపరేట్ చేసుకుంటే ప్రాజెక్ట్ నడుస్తుందా? డ్యామ్ అనేది ఉంటుందా? కేఆర్ఎంబీ ఈజ్ ఎ మస్ట్ హియర్. అదర్వైజ్ టెల్ us ద సొల్యూషన్. పోనీ మీరు మాట్లాడుకొని హ్యాపీగా ఉండండి, మేము విల్ నాట్ ఈవెన్ టచ్ యూ. కొట్టుకుంటున్నారు కదా. నాగార్జున సాగర్ మొన్న ఏపీ ఏమైంది? ఎలక్షన్ టైం ముందు రోజు నైట్ వచ్చి ఆక్యుపై చేసినప్పుడు. ఇప్పుడు రైట్ గేట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ తెలంగాణ ఆపరేట్ చేస్తుంది. దెర్ ఇస్ నో సొల్యూషన్. సిఆర్పీఎఫ్ డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. మేము పోలీసులు కొట్టుకుంటా ఉన్నారు. సిచ్యువేషన్ అట్లున్నప్పుడు పీపుల్లో రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయొద్దు దయచేసి. బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ పార్టీస్ కానీ. ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఏదో కేఆర్ఎంబీ మీకు చేయకూడదు చేస్తుంది కాదు. కేఆర్ఎంబీ మీకు ఏదైతే మేము ఆపరేట్ చేయకపోతే మీకు అసలు ప్రాజెక్టే నడవదు. ఎందుకంటే నదికి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఉన్నప్పుడు, రైట్ హ్యాండ్ ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు బ్రెయిన్ రెగ్యులేట్ చేయకపోతే 2 చేతులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటే బాడీ నడుస్తుందా? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్, తర్వాత ఇది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వాళ్ళ దాని ప్రకారమే చేసినాం 2014 యాక్ట్ ప్రకారం. నెక్స్ట్, సో ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏమేమి ఉంది అంత ఎవ్రీథింగ్, వాళ్ళు ఎపెక్స్ కౌన్సిల్ ఏం చేయాలా, నెక్స్ట్ రివర్ మేనేజ్మెంట్ ఏం చేయాలా, మొత్తం వాళ్ళు రాసిన ఫంక్షన్సే. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రాసిందో దాని ప్రకారమే మేము యాక్ట్ చేస్తున్నాం. ఏమేం చేయాలా పూసగుచ్చినట్టు రాసింది అక్కడ. వాటర్ రిలీజ్ చేయాలా, ఎట్లా చేయాలా, తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసర్, తెలంగాణ ఆంధ్ర ఆఫీసర్స్ ఉంటారు, కేఆర్ఎంబీలో కూర్చుంటారు, డిసైడ్ చేస్తారు ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్లు పోవాలా. అది కూడా
ఎవరి నీళ్లు వాళ్ళకే, ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లే, కేఆర్ఎంబి సొంతంగా మళ్ళీ చేంజ్ చేస్తానికి లేదు. నెక్స్ట్, ఇది జ్యూరిస్డిక్షన్, ఫంక్షన్స్ ఇవన్నీ యాక్ట్ లో ఉన్నాయి. నెక్స్ట్, అయితే 11th షెడ్యూల్లో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. నెక్స్ట్, మళ్ళీ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇక్కడ ఓకే, నెక్స్ట్, ఇన్కన్సిస్టెన్సీస్ కూడా ఉన్నాయి ఇందులో యాక్ట్ లో. ఇదొక ప్రాబ్లం. మళ్ళీ ఇది ఎట్లా ఉందంటే, మీరు హోంవర్క్ సరిగ్గా చేయలేదు, మీరు కరెక్ట్ థింగ్స్ కరెక్ట్ గా చెప్పలేదు. ఇప్పుడు ఇన్ ద ఫీల్డ్ బోత్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఆర్ థింగ్స్ బికేమ్ కాంప్లికేటెడ్. ఏంటంటే ఈ 6 ప్రాజెక్ట్స్ ఏదైతే 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఒకటేమో 6 ప్రాజెక్ట్స్ లిస్ట్ చెప్తాను నేను. వాటిని యాక్ట్ లో ఏం చెప్పారు, ఇది కంప్లీట్ చేసుకోవాలి 6 ప్రాజెక్ట్స్ అని చెప్పారు. బట్ వాటర్ లొకేషన్ ఇవ్వలేవు. మరి కంప్లీట్ చేసినాక వీటికి వాటర్ ఎట్లా, అదొకటి చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. నెక్స్ట్, పవర్ ప్లాంట్స్, పవర్ యూనిట్స్. ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ పవర్ ప్లాంట్ ఉంది, రైట్ పవర్ ప్లాంట్ ఉంది. శ్రీశైలం లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. ఒక దగ్గర ఏం రాశారంటే, మీ భౌగోళిక రీజన్ లో ఉన్నది మీది, మీరు కంట్రోల్ చేయాలా, మీ దగ్గర ఉంది మీది. సో లెఫ్ట్ తెలంగాణ చేసుకోవాలి, రైట్ ఆంధ్ర చేసుకోవాలి. ఒక దగ్గర ఏం రాశారు, ఆల్ పవర్ యూనిట్స్ ఆఫ్ దీస్ డ్యామ్స్ ఆర్ టు బి కంట్రోల్డ్ బై కేఆర్ఎంబి. అదొక ఇన్కన్సిస్టెన్సీ. మూడోది అన్నిటికంటే బిగ్ ఏంటంటే ట్రిబ్యునల్. KWDT 2 కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గివెన్ బై ద యాక్ట్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్ నాట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956. అంటే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఏదైతే ఇవ్వాలో ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేదు. అది కూడా సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఈ 6 ప్రాజెక్ట్స్ చూడండి, ఆంధ్రనీవా, తెలుగంగ, గాలేరు నగరి, వేనుగోడు ఇవి ఆంధ్ర, కల్వకుర్తి, నెట్టెంపాడు తెలంగాణ. ఈ 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం ఉంది యాక్ట్ లో, నీళ్లు మాత్రం కేటాయింపులు చేయలే. ఎట్లా మరి ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు ఉంది అప్ అండ్ రన్నింగ్, నీటి కేటాయింపు లేదు. ఏం చేద్దాం, మన దాని బ్యాక్ వాటర్స్, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకుంటాం తెలంగాణ. అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది క్రియేట్ చేసింది ఎవరు, 2014 యాక్ట్ రాసింది ఎవరు, కాంగ్రెస్. నెక్స్ట్, సో ఇప్పుడు ఇది చూడండి, ఒక దగ్గర పవర్ లో యూనిట్స్ ఆఫ్ ఏపీ జెన్కో షెల్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్ అన్నారు. ఇక్కడనేమో జియోగ్రఫికల్ లొకేషన్ అన్నారు. యాక్ట్ లోనేమో బోర్డు తీసుకుంటుంది అన్నారు. సో ఎవరు చేయాలి ఇది. నెక్స్ట్, సో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కు వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇది. దీంతో తెలంగాణకి ఏం న్యాయం జరగట్లేదు. నెక్స్ట్, సో వీటిని ఫిక్స్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మూడిట్లలో మేము ఫస్ట్ recently 6th October 2023 we have issued a gazette notification saying that మళ్ళీ కృష్ణా వాటర్స్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి తెలంగాణ ఆంధ్ర మధ్యలో. సో ద యాక్చువల్ ప్రాబ్లమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ అడ్రస్ ద ప్రాబ్లం ఏంది. అప్పుడు కూడా మేము తెలంగాణ గవర్నమెంట్ గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసి విత్డ్రా పోవడం వల్ల లేట్ అయింది. మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నాక ఇమీడియట్లీ విత్ ఇన్ 6 to 8 months మేము ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చేసినాం. దాని ప్రకారము నెక్స్ట్, ఇది గెజెట్ పబ్లికేషన్. నెక్స్ట్, దీనిలో చూడండి, న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం మొత్తం 811 TMC కృష్ణాలో ఉంది, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయండి తెలంగాణ ఆంధ్రకు. సో దిస్ ఈస్ ద యాక్చువల్ జస్టిస్ టు బి డన్ టు తెలంగాణ, విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్. But we would have done this 10 years back, 8 years back, provided you would have withdrawn the case in Supreme Court, which you did not. Now we have done it. At least now, go and fight your case properly in front of the tribunal. My advice to Telangana government is, now it is Congress government, earlier it was BRS, go and properly fight. Your Kalvakurti don't have allocated water, your Nettepadu don't have, your Palamur Rangareddy don't have. Velli cheppandi, in basin projects ivi, మాకు వీటికి నీళ్లు కావాలని ట్రిబ్యునల్ దగ్గర మేము మీకు ప్రొవిజన్ ఇచ్చినాం, మీకు ప్లాట్ఫామ్ ఇచ్చినాం. ఇప్పుడు నౌ యూ గో అండ్ ఫైట్ ఫర్ ద వాటర్, దట్ ఈస్ యువర్ రైట్. మీరు చేయాల్సింది ఇప్పుడు మీరు చేయండి, మేము చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము చేసినాం. అట్లా కాకుండా కేఆర్ఎంబి నీళ్లు ఇవ్వట్లేదు, కేఆర్ఎంబికి మేము సరెండర్ చేయాలి. కేఆర్ఎంబి అసలు సంబంధమే లేదు దీనికి. అక్కడ గొడవ అసలు ఇష్యూ ఒక దగ్గర ఉంటే మీరు ఇంకో దాని మీద డిస్కషన్ పెడతా ఉన్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్, ఇది మీకు ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాను, ఎక్కడెక్కడ ఏమేం చేసింది కేఆర్ఎంబి ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్. ఎక్కడ కూడా మేము 3-member కమిటీ పెట్టి
అక్కడ సెక్రటరీ, ఇక్కడ సెక్రటరీ, అక్కడ ఇంజనీరింగ్ చీఫ్, ఇక్కడ ఇంజనీరింగ్ చీఫ్, వాళ్ళని కూర్చోబెట్టి మీకు తాగటందుకు ఎన్ని కావాలా, సాగుకి ఎన్ని కావాలా అని వాళ్ళిద్దరి మధ్యలో పెద్దన్నలాగా కూర్చొని సమస్యలు పరిష్కరించడమే తప్పితే, డిపిఆర్స్ అప్రైజ్ చేస్తున్నాం తప్పితే మేము ఎక్కడ కూడా ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకొని తెలంగాణ కేఆర్ఎంబి ఏం చేస్తుందండి? ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళని కూర్చోబెట్టి మీకు తాగటందుకు మేము అక్కడ నీళ్లు దాచిపెట్టుకొని మేము ఎక్కడన్నా వాడుకుంటామా? అది కృష్ణా గోదావరి నీళ్లు ఇట్ బిలాంగ్స్ టు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మీ నీళ్లు మీకే, మేము ఓన్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, కోఆర్డినేట్ విత్ యూ. సో నెక్స్ట్ 2015 అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ చూడు సంతకాలు చూడండి, ప్రీవియస్ ముందుకు పోండి. చీఫ్ సెక్రటరీ, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్. నెక్స్ట్ దీని ప్రకారం ఇగో ఈ ప్రాజెక్ట్స్కి నీళ్ళు ఇచ్చిండ్రు. నెక్స్ట్ దీనిలో 299, 512 అనేది మీరు చేసుకుందే, మేము అసలు చేయలేదు. నేను మీకు చెప్పిన దానికి ప్రూఫ్స్ చూపెడుతున్నాను ఇప్పుడు, డాక్యుమెంటేషన్. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్నిటికి 200 టీఎంసీ నీళ్లు కావాలా ఈ ప్రాజెక్ట్స్కి. 2015లో తెలంగాణ ఆంధ్ర మీటింగ్లో కూర్చున్నప్పుడు అడిషనల్ సెక్రటరీ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే కూర్చున్నారు. నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నా. రెండు టీమ్స్ వచ్చి కలిసినాయి నన్ను కూడా, కృష్ణ, ఆంధ్ర అండ్ తెలంగాణ. మీరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలని చెప్పినాం. వీఆర్ కోఆర్డినేటింగ్. ఇన్ని ప్రాజెక్ట్స్కి 200 టీఎంసీ నీళ్ళు అవసరమైనప్పుడు మీరు కేవలం 299కి ఎందుకు ఒప్పుకున్నారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ నీడ్ టు ఆన్సర్. నౌ దే సే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంచరా నీళ్లు, ఇన్నేళ్ల నుంచి నీళ్లు పంచరా, మీరు ఇంత అన్యాయం చేస్తారా? ఎక్కడ మేము అన్యాయం చేయలేదు, న్యాయమే చేస్తున్నాం. ట్రిబ్యునల్ వేసిందే మేము. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుని ఉంటే ఎప్పుడో మేము నీళ్ళు ఇచ్చేటోళ్ళం, అంటే ట్రిబ్యునల్ నీళ్ళు ఇచ్చేది. ఇప్పటికైనా ట్రిబ్యునల్ వేసినాం. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్స్ నీళ్ళు తెచ్చుకునేటందుకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2000 నెక్స్ట్ అదే 299 అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది వీల్ గో హెడ్ అని చెప్పి దీనిలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సైన్ చేసిండ్రు 2015-16లో ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఉమాభారతి గారు అప్పుడు మినిస్టర్ ఉండే. ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద మీటింగ్. నెక్స్ట్ ఇది మేము ఎప్పుడు కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి రాసినాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ కాగానే రాసినాం, ఇది అన్అప్రూవ్డ్ స్కీమ్, మీరు చేయొద్దు. ఎప్పుడు కూడా మేము ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ప్రొటెక్ట్ చేసేందుకే ఉంటాం. ఇమ్మీడియట్గా గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇమ్మీడియట్గా డైరెక్ట్ చేయగానే కేఆర్ఎం మెంబర్ ఇమ్మీడియట్గా రాసి నో. నెక్స్ట్ అదేవిధంగా చంద్రశేఖర్ రావుకు అప్పుడున్న చీఫ్ మినిస్టర్, మీరు అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ తీసుకునే పోయే ముందు కేఆర్ఎంతో మాట్లాడాలి, చేయాలని చెప్పి. నెక్స్ట్ వీఆర్ ఈక్వల్ విత్ బోత్. నెక్స్ట్ వీఆర్ ఈక్వల్ టు బోత్ ద స్టేట్స్. నెక్స్ట్ సో ఈ సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అక్కడ చూడండి పాయింట్ నెంబర్ 2, మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇమీడియట్ ట్రిబ్యునల్ ఇస్తాము. ఇది 6th October 2020లో అయితే 2021లో అయితే అప్పటి నుంచి 1 year వరకు కూడా కేసు విత్డ్రా చేసుకోలేదు తెలంగాణ. ఆ తర్వాత కేసు విత్డ్రా చేసుకోగానే మేము వేసేసినాం ఏది ట్రిబ్యునల్. ఇప్పుడు అంటారు ఎన్నోసార్లు మీటింగ్స్లో అక్కడిక్కడ పొలిటికల్ పార్టీ మీటింగ్స్లో అంటారు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పొలిటికల్ స్పీచెస్, బట్ కేంద్రం ఇవ్వలేదు అనేది తప్పు. కేంద్రం ఎప్పుడు కూడా మీరు కేసు విత్డ్రా చేసుకోగానే ట్రిబ్యునల్ వేసినాం, మా బాధ్యత మేము చేసినాం. అది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేని పని నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఆలోచించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేని దాన్ని కూడా మేము చేసినాం, ట్రిబ్యునల్ వేసినాం. నెక్స్ట్ లాస్ట్ నాగార్జున సాగర్ ఇష్యూ మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ డే ముందు రోజు వాళ్ళు వచ్చి రైట్ సైడ్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి సిఆర్పిఎఫ్ని పెట్టి, అదర్వైజ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ టెల్ మీ? 1000-1500 మంది పోలీసులు వస్తే కేఆర్ఎంబి ఉండొద్దు, కేంద్రం జోక్యం చేసుకోవద్దు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్ నాగార్జున సాగర్? ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ ఆన్ ద స్ట్రీట్స్? You have to understand, basically KRMB and Government of India are there to protect your interests. We will protect Telangana interest 100%. We will protect Andhra Pradesh interest 100%. That is how you should showcases. Antegani, showcasing that, Government of India is something wrong, KRMB is something wrong. No, we will not surrender the projects. All this is something wrong, which you are doing. మేము అన్ని రిక్వైర్డ్ మెజర్స్ తీసుకున్నాము. చివరికి మీటింగ్స్ మొన్న 1st February రోజు 17th January రోజు మీటింగ్స్ పెట్టి దీనిలో కన్ఫ్యూజన్ ఉండి మీరు సరెండర్ అయ్యిందని చెప్పి ఇదంతా కంటిన్యూస్లీ బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఎవ్వరూ సరెండర్ కాలేదు. యాక్చువల్లీ నేను చెప్పినట్టు కేఆర్ఎంబీకి 10 ఫంక్షన్స్లో 5-6 ఫంక్షన్స్ ఆల్రెడీ కేఆర్ఎంబీ చేస్తూనే ఉంది, దట్ టు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్స్. మీరు కేఆర్ఎంబీకి ఏదో ఇప్పుడు కొత్తగా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా
కేఆర్ఎంబీకి మేము వాళ్ళు ఇది చేయము, మా ఇండిపెండెన్స్ పోగొట్టుకోము అనేది తప్పది. దట్స్ రాంగ్ నోషన్. నెక్స్ట్. సో యాజ్ ఐ సెడ్, ఇవన్నీ పనులు చేస్తూ ఉంది కేఆర్ఎంబీ. నెక్స్ట్. అండ్ ఫైనల్లీ KWDT2 ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇష్యూ. అంటే ట్రిబ్యునల్ నీళ్ళు ఎలకేట్ చేయడమే ఇంపార్టెంట్ ఇక్కడ. హార్డ్ బర్న్ అంతా స్టేట్స్ అదే. దానికి మేము సొల్యూషన్ ఇచ్చినాము కాబట్టి దాని ప్రకారం KWDT ఇప్పుడు చేస్తూ ఉంది. మీరు మీ కేసును సరిగ్గా ఫైట్ చేసుకుంటే కనుక మీకు రావాల్సిన నీళ్లు మీకు వస్తాయి, ఇంక్లూడింగ్ యువర్ పాలమూరు రంగారెడ్డి ఆల్సో. నెక్స్ట్. సో ఇది చూడండి, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి విత్డ్రాల్స్ ఎంత ఉన్నాయి. ఇయర్ వైజ్ ఉంది కేఆర్ఎంబీ లెక్క. మొత్తము ఏపీ తెలంగాణ ప్రతి సంవత్సరము కింద ఈ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 2016-17లో అన్అప్రూవ్డ్ వాటర్ ప్రాజెక్ట్స్కి ఆంధ్రప్రదేశ్ 70 TMC తీసుకుంది, తెలంగాణ 28 తీసుకుంది. అట్లా మొన్న లాస్ట్ 2022-23 ఇయర్లో ఆంధ్రప్రదేశ్ 111 TMC, తెలంగాణ 74 TMC అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి. ఇది కేఆర్ఎంబీ టెలిమెట్రీ పెట్టి మీకు అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాకుండా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి ఇచ్చేటందుకే కేఆర్ఎంబీ ఉంది. టెలిమెట్రీ కూడా మేము అందుకే పెట్టమని చెప్తున్నాం. ఇది లెక్కలు చెప్తున్నాయి. నెక్స్ట్. ఇది బడ్జెట్ 6.2 crores ఇవ్వండి, టెలిమెట్రీ మొత్తం పెడతామని చెప్తే, టెలిమెట్రీ అంటే ఏ గేట్ దగ్గర ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి అని లెక్కలు చెప్తుంది. దాని ప్రకారం అది హెల్ప్ఫుల్ స్టేట్స్కే కదా. ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు మీరు తీసుకుపోతున్నారు అన్అప్రూవ్డ్గా అని చెప్పి తెలంగాణ అంటున్నప్పుడు, మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మేము టెలిమెట్రీ పెడతాం. దానికి మీరు 2 కోట్లు ఇవ్వాలా కేఆర్ఎంబీకి. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, ఇవ్వరు. బట్ తీసుకుపోతే నీళ్ళు అంటారు. మరి అరెస్ట్ చేయాలంటే టు స్టాప్ ద ఇల్లీగల్ విత్డ్రాల్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ వీ నీడ్ టెలిమెట్రీ టు హ్యాపెన్. యూ డోంట్ సపోర్ట్. నెక్స్ట్. సో ఇది బడ్జెట్ కేఆర్ఎంబీది. పాపం వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు, మాకు బడ్జెట్ లేదు, మేము ఎట్లా నడిపించాలి దీన్ని అని చెప్పి. నెక్స్ట్. ఇది లాస్ట్ శ్రీశైలం. ఇది చాలా క్రూషియల్ అండి. ఇది రీసెంట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిటెడ్ బోత్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్. ది అలార్మింగ్ థింగ్ ఈస్, మేడిగడ్డ ఏదైతే అయింది చూసినామో, ఇది మానవ తప్పిదము. ఇప్పుడున్న లేటెస్ట్ అది యుగాలు మారుతూ ఉంటే, ఒకప్పటి 100 years బ్యాక్ ఉన్న ఇంటిగ్రిటీ ఇప్పుడు లేదు. అప్పుడు కట్టిన డ్యాములాగా ఇప్పుడు ఉంటలేవు అని అంటే, సరే మేడిగడ్డ అట్లయింది, అన్ఫార్చునేట్లీ యూనిట్ టు ఫిక్స్. బట్ అప్పుడు మంచి కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ కూడా ఇప్పుడు ఆపరేషనల్ మెయింటెనెన్స్ సరిగా లేక దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ థ్రెట్, డిస్ట్రెస్లో ఉన్నాయి 2 డ్యామ్స్. శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ మెయింటైన్ చేస్తుంది, దే ఆర్ నాట్ అడ్రసింగ్ ఎనీ మెయింటెనెన్స్ ఇష్యూస్. చాలా డేంజర్లో ఉంది అది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణ మెయింటైన్ చేస్తూ ఉంది. రైట్ సైడ్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఆక్యుపై చేసుకుందో, ఈ ఇంజనీర్లు అటు పోనివ్వట్లేదు, సిఆర్పిఎఫ్ అడ్డుపడతా ఉంది, కనీసం మెయింటెనెన్స్ కూడా దిక్కులేదు. ఎన్డీఎస్ఏ లాస్ట్ 2 weeks బ్యాక్ దే విజిటెడ్ బోత్ ద సైట్స్. నెక్స్ట్. దీనిలో మేజర్ మెయింటెనెన్స్ ఇష్యూస్ వాళ్ళు చెప్పింది. దీనిలో చాలా మీరు ప్రతి ఇది చదవండి. ఇట్ ఈస్ వెరీ కాజింగ్ పొటెన్షియల్ డేంజర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ది డ్యామ్. ఏ పాయింట్లో 3rd line చూడండి. అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది డ్యామ్, ఈ 4 పాయింట్స్ కనుక అడ్రస్ చేయకపోతే ఇమీడియట్గా శ్రీశైలం డ్యామ్ ఈస్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్. 2 స్టేట్స్ పట్టించుకోవు, కేఆర్ఎంబీకి ఇవ్వాల్సిన ఇది ఇవ్వరు, ఎన్డీఎస్ఏకి ఇవ్వాల్సిన డేటా ఇవ్వరు, యాక్సెస్ ఇవ్వరు. నెక్స్ట్. ఇది నాగార్జున సాగర్ మీద వీళ్ళు 8th February మొన్ననే ఫైనల్లీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎలో చేయకపోతే ఇంజనీర్స్ని కేఆర్ఎంబీ మాట్లాడితే దే హ్యావ్ అలౌడ్ అండ్ మినిమం రిక్వైర్డ్ థింగ్స్ చేస్తూ ఉంది. మొన్న తెలంగాణ సీమ్స్ టు హ్యావ్ రిపోర్టెడ్ సేయింగ్ దట్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ రైట్ సైడ్ బికాస్ ఆంధ్ర హ్యాస్ ఆక్యుపైడ్ ఇట్, నౌ ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్, వీ విల్ నాట్ మెయింటైన్. ఆంధ్రప్రదేశ్ సేస్ as per our agreement between both the states, Telangana is maintaining it, we will not do. So you don't want to maintain the dam, but you want water from it. So both state governments need to understand that you are playing with the people's lives. You are playing with the state exchequer, public exchequer. You are custodians of these dams. You are custodians of this property. You know, you fight with each other and damage the people's lives is not correct. Next. So last slide. So myth and reality. Center is taking control అంటారు. సెంటర్ కంట్రోల్ తీసుకుంటలేదు. సెంట్రల్ కంట్రోల్ తీసుకొని ఏం చేయదు. వాట్ విల్ సెంటర్ డూ బై టేకింగ్ కంట్రోల్? వై వీ విల్ హ్యావ్ ఎ బయాస్ ఆన్ వన్ స్టేట్ ఆర్ ది అదర్?
హౌ విల్ సెంటర్ చైర్మన్ మెంబర్ సెక్రటరీ తప్పితే మిగతా వాళ్ళంతా మీ ఈఎన్సీలు సెక్రటరీలే ఉన్నారు కేఆర్ఎంబీలో. మీరు మీ డిసిషన్ ప్రకారమే మేము చేస్తాము. ఇన్ వాట్ వే వీ కెన్ దట్ ఈస్ రాంగ్. సెకండ్, వీ విల్ నాట్ సరెండర్ టు కేఆర్ఎంబీ. వాట్ ఆర్ యూ సరెండరింగ్? కేఆర్ఎంబీ మీ 2015 అగ్రిమెంట్ మీ అగ్రిమెంట్నే మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. మీరు అడిగితేనే 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసినాము. అన్ని మీరు చెప్పినే చేస్తూ ఉన్నాము. ఇన్ వాట్ వే వీఆర్ రెస్పాన్సిబుల్? మేము దేర్ ఇస్ సో సరెండర్ టు కేఆర్ఎంబీ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో నెక్స్ట్, బై గివింగ్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబీ విల్ కాంప్రమైజ్ ఆన్ ద రైట్స్ ఆఫ్ కృష్ణా వాటర్. కృష్ణా నీళ్ళ తాకట్టు పెట్టేసిండ్రు కేంద్రానికి, కేఆర్ఎంబీకి సరెండర్ అయిపోయినరు. అసలు వాటర్ ఎలకేషన్కు కేఆర్ఎంబీకి సంబంధం లేదు. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా. ఓన్లీ కృష్ణా ట్రిబ్యునల్ హ్యాస్ టు డూ. అండ్ పోనీ నీళ్లను, ఆంధ్రది తెలంగాణ నీళ్లను కొన్ని కేఆర్ఎంబీ ఆపుకుందనుకోండి, కేఆర్ఎంబీ ప్రైవేట్గా నాకు ఇస్తుందా, మీకు ఇస్తుందా, ఎవరికి ఇస్తుంది? కేఆర్ఎంబీ నీళ్ళు తీసుకొని ఎక్కడ దాచిపెట్టుకుంటుంది? సో దట్ ఈస్ ఆల్సో ఏ రియాలిటీ. అండ్ సో దిస్ ఈజ్ వేర్ ఓవరాల్ ఫ్యాక్ట్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, కృష్ణా రివరు 2 ప్రాంతాలను డివైడ్ చేస్తూ మధ్యలో నుంచి పోతున్నప్పుడు న్యూట్రల్ ఆపరేటర్ లేనిది యూ కెనాట్ ఆపరేట్ అండ్ మెయింటైన్ ద డ్యామ్స్. సో అందుకని ప్రజల్లో భ్రమలు కలిగిస్తూ, అంటే రాంగ్ నోషన్స్ క్రియేట్ చేస్తూ, రియాలిటీని పక్కన పెట్టి ఏదో ఒక ఎమోషన్స్ క్రియేట్ చేయడము, దానివల్ల ఏదో ఒక పొలిటికల్ మైలేజో సంథింగ్ ఆర్ ది అదర్ గెయిన్ చేసుకోవడం అనేది రాంగ్. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. I wanted this presentation to be non-political, completely professional and academic. I have shown all the proofs. నేను చెప్పిన ప్రతి దానికి కూడా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపెట్టాను. సిడబ్ల్యూసి డాక్యుమెంటేషన్ కానీ, యాక్ట్లో ఉన్న డాక్యుమెంటేషన్ కానీ, ఎన్డిఎస్ఏ డాక్యుమెంటేషన్ కానీ. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ విత్ రిగార్డ్స్ టు మేడిగడ్డ, కాళేశ్వరం అండ్ ఇంతకుముందు ప్రణయ్ తెల్లంపల్లి, చేవల్ల, దేవాదుల, సమ్మక్క సారక్క అవన్నీ చూసాము. ఇక్కడ కృష్ణాలో కూడా కేఆర్ఎంబీ విషయం కానీ, నాగార్జున సాగర్ ఇష్యూ కానీ చూసాము. ఎన్డీఏ స్టేటస్ రిపోర్ట్స్ కూడా చూసాము. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇన్ గ్రేవ్ డేంజర్, అండ్ ఇఫ్ స్టేట్స్ డజంట్ యాక్ట్ అండ్ టేక్ హెల్ప్ ఆఫ్ కేఆర్ఎంబీ, the people of respective states will suffer. So I appeal to both the states, both state governments, to step up above the partisan grounds and try to work in sync with as per the AP Reorganization Act or as per the KRMB's guidelines, and take the help of KRMB, not give control to KRMB. So this is the reality. So this is what the presentation I had. So any question, answers, anything? ఓకే ఓకే ప్రతాప్ గారు, ఇప్పుడు ఎలకేషన్ ఏది నడుస్తుంది? బచావత్ కాదు, ఆ బచావత్ ట్రిబ్యునల్ నడుస్తుంది. 811 టీఎంసీ బచావత్ నడుస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు కొత్తగా ఇవ్వాలి. ఇప్పుడైతే ఒక ఎలకేషన్ ఉంది కదా, దాన్ని ఎవరు రన్ చేయాలి? ఇప్పుడు మీరు కొట్లాటలు చూస్తున్నారు, గొడవలు చూస్తున్నారు. చివరికి డ్యామ్స్ కూడా, సేఫ్టీ కూడా క్వశ్చన్లకు వచ్చినాయి. ఇప్పుడున్న 811 టీఎంసీలో అగ్రిమెంట్ చేసుకుంది ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 1 ఇయర్ కాదు, నేను అపెక్స్ కౌన్సిల్లో చూపెట్టిన, నెక్స్ట్ ఇయర్ అయింది. ఆ తర్వాత కేఆర్ఎంబీ మీటింగ్స్ 17 అయినాయి. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్. 2020లో ఫస్ట్ టైం తెలంగాణ స్టార్టెడ్ ఆస్కింగ్ 50-50%. 2020 అప్పటి వరకు 2015 నుంచి 20 వరకు 299 టీఎంసీ ఒప్పుకుంది వాస్తవం. 2020లో ఖచ్చితంగా వాళ్ళు అడిగిండ్రు 50-50. అడగాల్సింది ఎవరిని? ట్రిబ్యునల్ని. మీరు కేఆర్ఎంబీని అడిగితే ఏం చేయలేదు కదా. అందుకే మనం చెప్పేది ఏంటంటే, అప్పటి వరకు సరే 1 ఇయర్కి అగ్రిమెంట్ అయింది, బట్ దాన్ని ఆపరేట్ చేయాల్సింది ఎవరు ఫీల్డ్లో? పోనీ మీ అగ్రిమెంట్ ప్రకారం అనుకుంటే 299-512, ఇప్పుడున్న కేఆర్ఎంబీ కనీసం ఇప్పుడున్న ఒప్పందాన్ని అమలు చేయాలి కదా. అది ఎవరు చేయాలి మరి? ఆపరేటర్స్ ఎవరు? పోనీ మీరు ఏదైనా వేరే ఆపరేటర్స్ చెప్పండి. ఆంధ్ర రిలీజ్ చేసే నీళ్ళని తెలంగాణ ఒప్పుకోవట్లేదు, పోతిరెడ్డిపాటికి తీసుకుపోతున్నాం అంటారు. ఆంధ్ర మీరు కల్వకుర్తికి తీసుకపోతే తెలంగాణ, లేదా పవర్ ప్లాంట్ నుంచి పవర్ జనరేషన్ చేస్తే ఆంధ్ర ఈజ్ ఆబ్జెక్టింగ్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా ఎవరో ఒకరు ఆపరేట్ మెయింటైన్ చేయాలి కదా. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు వింటా ఉంది కదా కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, కొత్తగా మళ్ళీ వాటర్ ఎలకేషన్ జరిగాక అప్పుడు దట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అప్పుడు ఏదైతే ఎఫెక్ట్లోకి వస్తుందో కేఆర్ఎంబీ విల్ డూ ద సేమ్ థింగ్. ఇప్పుడు 299 బదులు రేపు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం తెలంగాణకి ఇంకొక 100-150 టీఎంసీలు ఇచ్చింది అనుకుందాం, అడిషనల్గా 350-400 అయింది అనుకుందాం. 350-400 టీఎంసీ మీకు ఇస్తుంది కేఆర్ఎంబీ. అప్పుడు కేఆర్ఎంబీ ఈజ్ దేర్ ఓన్లీ టు
రెగ్యులేట్ ద వాటర్స్ యాజ్ పర్ ద డిసిషన్ గివెన్ బై ట్రిబ్యునల్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అది చేయాల్సిందే కదా, లేకపోతే మార్గం లేదు కదా. కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కొత్త ఇంప్లిమెంట్ చేస్తుంది కేఆర్ఎండ్. నేమ్ 2015లో వాళ్ళు రెండు రాష్ట్రాలు పోయిన విధానం ఏంటంటే, బచావా ట్రిబ్యునల్ ఒకటి గమనించాలి. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగినారు, చాలా కేర్ఫుల్గా దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలా. బచావా ట్రిబ్యునల్ వాటర్ డిసైడ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ వైజ్ ఎస్టిమేట్స్ అడిగింది స్టేట్స్ని. స్టేట్ చెప్పింది నాగార్జున సాగర్కు లెఫ్ట్ కెనాల్కు నాకు 132 కావాలా, రైట్ 130 అవసరం, నాకు 132 కాదు, వాళ్ళు 150 120 అడిగింది. ట్రిబ్యునల్ ఉన్న నీళ్లను కేటాయించాలి కాబట్టి వాళ్ళు చూస్తూ ఓకే మీకు 132 ఇక్కడ ఇస్తాం మీకు, అంటే నాకు అవసరం ఎంతో నేను చెప్పిన, ఆ అవసరాన్ని బట్టి ట్రిబ్యునల్ ఒక అవగాహనకు వచ్చింది. నేను ఎస్ చేస్తున్నాను. మృతిక గారు ఒక్క క్వశ్చన్. సో ఇది సంతోషిని వెపన్ అని చెప్పి అన్నారు కదా, మీరు రైటర్, బుక్స్ కూడా రాస్తారు. సో మీ దగ్గర ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఇలాంటివి? అది ఒక్కొక్క ఫిల్మ్ వచ్చేటప్పుడు మీరు తెలుసుకుంటారండి. వెపన్ 2 ఏనా ప్లాన్ చేశారా? వేరే వెపన్. నేను ఎస్ చేస్తున్నాను. మృతిక గారు ఒక్క క్వశ్చన్. సో ఇది సంతోషిని వెపన్ అని చెప్పి అన్నారు కదా, మీరు రైటర్, బుక్స్ కూడా రాస్తారు. సో మీ దగ్గర ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఇలాంటివి? అది ఒక్కొక్క ఫిల్మ్ వచ్చేటప్పుడు మీరు తెలుసుకుంటారండి. వెపన్ 2 ఏనా ప్లాన్ చేశారా? వేరే వెపన్. బట్ తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు తెలంగాణ ఒక ఇదేంది, మనం తెలంగాణ కొట్లాడింది ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన చేసుకున్న దానికి మీనింగ్ ఏంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్ట్స్ కి నీళ్లు కేటాయించలేదు కాబట్టి మాకు కొత్తగా మళ్ళీ నీటి కేటాయింపులు జరగాలి. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది అవసరము. అప్పుడు 2015లోనే ఏందో మొత్తం కూడా ఐడెంటిఫై చేసింది. ఏమేమి ఐడెంటిఫై చేశారు, ఏంటి అసలు? ధరణి వ్యవస్థలో ప్రత్యేక అధికారాలు బదలాయింపు చేసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ధరణి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. 1005 టీఎంసీ ఈ 1005లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ధరణి సమస్యల పరిష్కారానికి జరుగుతుంది తెలంగాణ ఈ కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తోటి. సో 299 ఒప్పుకుంది, తెలంగాణ ఒప్పుకుంది. ఇది ఎవరు ఒప్పుకోమని చెప్పలే వాళ్ళకు. ఏ రకంగా ఒప్పుకున్నారు అంటే మీరు అంచనా సార్, ధరణికి సంబంధించి ఈ కమిటీ అనేక సార్లు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ధరణి సమస్యల పరిష్కారానికి తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అధికారాలు బదలాయింపు చేసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ధరణి కమిటీ సభ్యులు 194 ధరణి సమస్య కాదు మొత్తము ఏందో మొత్తం కూడా ఐడెంటిఫై చేసింది. అధికారాలు బదలాయింపు చేసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ధరణి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండరెడ్డి గారు ఉన్నారు. ఆయన టీఎంసీ 811 194 కలిపి ఇప్పుడు 1005 టీఎంసీ ఉంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. తెలుసుకుందాం సార్. 1005 టీఎంసీని ఎన్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తూ ఫ్రెష్ అలొకేషన్ చేయమని చెప్పినాం ట్రిబ్యునల్ కి. చూడండి, యాక్ట్ ఏం చెప్పిందో అది చేయాలి. యాక్ట్ రాసింది పార్లమెంట్ పాస్ యాక్ట్ రాసినప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాసిందని. సరే, పొలిటికల్ దానిలోకి వద్దు. ఇప్పుడు యాక్ట్ ప్రకారం యాక్ట్లో ఏముంది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో వీళ్ళకు ఉన్న కేటాయింపుల మధ్యలో నీళ్ళు అలొకేట్ చేయాలని ఉంది. యాక్ట్ ప్రకారం పోవాలి కదా మేము. అవును, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాజ్ ఏదైతే యాక్ట్లో ఉందో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టిన క్లాజ్ కాదు, యాక్ట్లో ఉన్న క్లాజ్ను బ్రిజేష్ కుమార్ చెప్పింది ఏమని, 811 మేము రివ్యూ చేయము అని. మేము ఇప్పుడు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో క్లారిఫికేషన్ ఇచ్చినాం. ఏమని, మీరు 811 కూడా రివ్యూ చేయాల్సిందే. ఇట్స్ అ డైరెక్షన్ గివెన్ విత్ ద క్యాబినెట్ అప్రూవల్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచ్ దే హ్యావ్ టు ఫాలో. ఒకవేళ లీగల్గా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేస్తే ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు ఫైట్ ఇన్ సుప్రీంకోర్ట్ విల్ డిసైడ్.
కేఆర్ఎంబీదా ఏం జరగలేదు. కేఆర్ఎంబీ ఇంతకు ముందు ఏదైతే ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా యాక్చువల్లీ వాటిని కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే 2014 నుంచే 2 రాష్ట్రాలు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండొద్దు యాక్చువల్లీ. బట్ వీవర్ ఫ్లెక్సిబుల్ విత్ ద స్టేట్స్, వీవర్ సింపథెటిక్ టు ద స్టేట్స్. ఇప్పటికి కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కేఆర్ఎంబీ క్లోజ్ చేయలేదు. ఈవెన్ దో గెజెట్ నోటిఫికేషన్ మేము ఇష్యూ చేసినా కానీ యాక్ట్ 2021 వరకు అసలు గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేము మేము. ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్ర కడుతుందని చెప్పి తెలంగాణ కంప్లైంట్ చేస్తే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మా మినిస్టర్ గారు 2 సీఎంలు కూర్చొని 3 కలిసి డిసిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చిన రిస్ట్రిక్షన్. దానిలో కేఆర్ఎంబీ కంట్రోల్ చేస్తుంది, జిఆర్ఎంబీ కంట్రోల్ చేస్తుంది. ఇవి అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. అప్పటి వరకు అప్రూవ్డ్ ఏదో అన్అప్రూవ్డ్ ఏదో కూడా క్లారిటీ లేదు. 2021లో మేము యాక్ట్ ప్రకారం చేసినాం. అప్పుడు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఇప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి. ఆ 10 బాధ్యతల్లో 6-7 బాధ్యతలు ఆల్రెడీ కేఆర్ఎంబీ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కేఆర్ఎంబీకి వచ్చిన బాధ్యతలు అడిషనల్గా ఏం లేవు. కొత్తగా కేఆర్ఎంబీకి మీరు ఇస్తున్నాము, సరెండర్ అవుతున్నాము అని చెప్పి ఈ ప్రజల్లో భ్రమలు క్రియేట్ చేయడం అనేది కూడా కంప్లీట్లీ రాంగ్. అవును 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 అర్థమైంది, నాకు అర్థమైంది. క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నది ఏంటంటే ఇది బ్రిజేష్ టైం పీరియడ్. సో మేము యాక్చువల్గా కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చినాం, ట్రిబ్యునల్ యాక్ట్ అని. అది పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయ్యేది ఉంది. దాని ప్రకారం స్ట్రిక్ట్లీ 3 years టైం పీరియడ్ ఇచ్చినాం. 3 yearsలో సాల్వ్ కావాలా. 4th year ఈజ్ ద ఫైనల్. ఏది మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫైనల్. ఇది కొత్త యాక్ట్లో ఉంది, కాకపోతే యాక్ట్ ఇంకా పాస్ కాలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మేము ఏమడిగినామంటే ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ విత్ ఇన్ 1 year ప్లీజ్ సాల్వ్ ఇట్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ద ట్రిబ్యునల్స్ అన్లెస్ దిస్ న్యూ యాక్ట్ కమ్స్. కొత్త యాక్ట్ వచ్చినాక అప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జుడిషియరీ ఈజ్ బౌండ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 3 yearsలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యాక్ట్ ఇంకా రాలేదు కాబట్టి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పీడప్ చేయమని, 1 yearలో చేయమని చెప్పినాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అడిగింది డెఫిసిట్ వచ్చినప్పుడు ఎట్లా. దట్ ఈజ్ వేర్ ద ఇష్యూ ఇస్. ఇప్పుడు డెఫిసిట్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటరే లేదు. డ్రింకింగ్ వాటర్ లేనప్పుడు మీరు ఉన్న నీళ్లను ఒక్కోసారి ఒక రాష్ట్రం ఏం చేస్తుంది, సాగు నీళ్ళకని చెప్పి డ్రింకింగ్ వాటర్ నీళ్ళను కూడా సాగుకు వాడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతులు వినరు పాపం, వాళ్ళకు సాగు చేసుకోవాలి వాళ్ళు. లేదా డ్రింకింగ్ వాటరే లేనప్పుడు కొట్టుకునే పరిస్థితి. దీనికి మీరు చెప్పిన ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంది. మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నేను లేనిది ఆ గొడవ చివరికి ఇప్పుడు రైట్ సైడ్ గేట్స్ వారు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ మీరు ఆపరేట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి కదా. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు తీసుకొని పోతే లెఫ్ట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ ఏమి ఉండదు. లెఫ్ట్ వాళ్ళు తీసుకుపోతే రైట్ సైడ్ డ్రింకింగ్, మళ్ళీ గేట్ లెవెల్స్, సిల్ లెవెల్స్, ఆ ఇంటేక్ లెవెల్స్, వాటిని బట్టి తక్కువ ఎత్తులో ఉన్న వాళ్ళు ముందు తీసుకుపోతారు. శ్రీశైలంలో ఒకళ్ళకి అడ్వాంటేజ్, నాగార్జున సాగర్లో ఇంకోళ్ళకి అడ్వాంటేజ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే కేఆర్ఎం ఉండాల్సిందే కదా. ఇంకోటి మీరు అడిగింది ఏంది, లోటు అదే. సో మీరు అన్నారు ఎపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేయాలా 50-50%. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాము. దానిలో వినండి, ఎపెక్స్ కౌన్సిల్ 22-23 తర్వాత కాదు, 2020లో పెట్టినప్పుడు అక్కడ దానిలో ఏం డిసైడ్ చేసినామంటే వాటర్ డిసైడ్. ఎపెక్స్ కౌన్సిల్ ఏం డిసైడ్ చేసిందంటే, 2 చీఫ్ మినిస్టర్లు మా మినిస్టర్ ఉన్నారు. ఇట్ వాస్ డిసైడెడ్, మీటింగ్ మినిట్స్లో ఉంది, కాల్స్ పంపిస్తాను కూడా మీకు. మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఈ ట్రిబ్యునల్కే కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తాము. ఇప్పుడు ఇచ్చింది అదే మేము మొన్న గెజెట్ నోటిఫికేషన్. దాని ప్రకారము వాటర్ ఎలకేషన్ 50-50యా, 60-40యా, 20-80యా, వాట్ ఎవర్ ట్రిబ్యునల్ విల్ డిసైడ్ అని చెప్పి మేము. అపెక్స్ కౌన్సిల్ హ్యాస్ గివెన్ దట్ జాబ్ టు ట్రిబ్యునల్. బికాజ్ అపెక్స్ కౌన్సిల్ ఎట్లా డిసైడ్ చేస్తుంది, యాక్ట్ ఇచ్చింది అపెక్స్ కౌన్సిల్కి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్స్ టు డిఫెండ్ ద కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ పోయి డిఫెండ్ చేయరు కదా, ఇట్స్ బిఎస్ఎఫ్ అండ్ సిఆర్ వీళ్ళు కదా, పోలీస్ కదా. ఇక్కడ కూడా అంతే, అపెక్స్ కౌన్సిల్ ఈస్ ద ఇన్ఛార్జ్, బట్ దే హ్యావ్ డెలిగేటెడ్ ద వర్క్ టు ట్రిబ్యునల్. అవును,
అదే కేఆర్ఎంబి ఎవ్రీ మీటింగ్ లో చేసేది అదే, జేఆర్ఎంబి ఎవ్రీ మీటింగ్ లో చేసేది అదే. ఒకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళు రారు, ఒకసారి వీళ్ళు వస్తారు, వాళ్ళు రారు. ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలనే చూడండి. కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఈవెన్ మొన్న కూడా రీసెంట్ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతాము, ఎజెండా పంపేయండి అని అడిగినాం. ఒక్క రాష్ట్రం కూడా రెస్పాండ్ కాలేదు, ఇంక్లూడింగ్ ద న్యూ గవర్నమెంట్. అవును అవును ఉంది. అందుకే మేము ఏం చేసినాము, మేము ఇమ్మీడియట్ గా హోమ్ సెక్రటరీ ద వెరీ నెక్స్ట్ డే 10 o'clock 11 o'clock ఆ రాత్రి ఇన్సిడెంట్ అయితే మార్నింగ్ ఈవెన్ స్టేట్ రెస్పాండ్ కాలే, మా మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. ఇట్ ఈస్ చెప్తున్నా, ఒక్క నిమిషం పోలింగ్ ఉంది. అయితే ఏమైంది, హోమ్ సెక్రటరీ మీటింగ్ పెట్టి పరిస్థితి ఫీల్డ్లో చూస్తే ఫీల్డ్లో ఇట్ హ్యాస్ గాన్ బియాండ్ హ్యాండ్స్. ఏమైంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు 1500 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, ఇక్కడ పోలీసు లేదు. వీళ్ళు 30 మంది ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, ఇది ఎలక్షన్ ఫీల్డ్లో. పోలీసు వాళ్ళు కొట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి చెప్పండి? వీ హ్యావ్ డిప్లాయిడ్ సిఆర్పిఎఫ్, వీ హ్యావ్ ఆస్క్డ్ బోత్ స్టేట్స్ టు విత్డ్రా. ఎందుకంటే సిఆర్పిఎఫ్ పెట్టకపోతే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్నల్ అది దట్ విల్ టేక్ టు సంథింగ్ డిఫరెంట్ రూట్. అది వాటర్ ఇష్యూ కాదు అది ఇప్పుడు. ఇక అందుకని మేము ఇమీడియట్ గా సిఆర్పిఎఫ్ కంట్రోల్కి తెచ్చినాం. ఒకటి. రెండోది, మీటింగ్ మినిట్స్ లో చూడండి, వీ హావ్ ఆస్క్డ్ ఏపీ టు గో బ్యాక్ and give the gates to Telangana. Even now, Andhra Pradesh, Government of India stand is that. But Andhra Pradesh is not listening. Andukane, we want them to come to the Apex Council meeting. మేము ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మేము ఎన్నిసార్లు లెటర్స్ రాసినాం, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రండి, ఎజెండా ఇవ్వండి అని చెప్పి. స్టేట్స్ ఆర్ నాట్ కమింగ్. సర్ప్రైజింగ్లీ తెలంగాణ కదా ఎఫెక్ట్ అయింది. తెలంగాణ ఆస్క్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది మీటింగ్ 6 times. నేను చీఫ్ సెక్రటరీతో నేను మాట్లాడినా. ఏందండి అంటే, మాకు అసెంబ్లీ ఉందండి, తర్వాత ఇంకోటండి. చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మినిస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మా మినిస్టర్ గారు అడిగారు, ఏందండి మీ కొరకు మీటింగ్ పెడుతుంటే వై ఆర్ నాట్ కమింగ్ అంటే, అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి దెన్ దోస్ మీటింగ్స్ హ్యాపెండ్. 17th January ఒక మీటింగ్ అయింది కేఆర్ఎంబి, 1st February ఇక్కడ అయింది. అది ఆ మీటింగ్ లో అది వాళ్ళ ఇష్టం, అది పొలిటికల్ గా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. से पार्टी के अंदर बीआरएस के सिटिंग सांसद राम ఆపరేషనల్ ప్రోటోకాల్ రాసినప్పుడు 854, 834 అనేది అది యాక్ట్ ఆఫ్ ఏది గవర్నమెంట్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అవి. సో 854 నుంచి 834 అయింది, 834 నుంచి 854 అయింది. ఖచ్చితంగా ప్రోటోకాల్లో మేము ఏం చేసినాము, పోతిరెడ్డిపాడుకు నీళ్ళు తీసుకుపోద్దని పెట్టినాం. అసలు శ్రీశైలం రైట్ కెనాల్కి ఎంత ఉంది తెలుసా, అలొకేషన్ ఎంత ఉంది తెలుసా మీకు? 34 TMC, 34 TMC మాత్రమే. తెలుగంగకు 15, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్కు 19. 34 కంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు తీసుకుపోతానికి లేదు. అది ఆపరేషన్ ప్రోటోకాల్లో రాసినాం. ఇప్పుడు అదే నేను ఇందాక స్లైడ్ చూపించిన మీకు. 111 TMC నీళ్లు ఆంధ్ర తీసుకొని పోయింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదే మన పోతిరెడ్డిపాడు నుంచి. అది ఆపాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ ప్రోటోకాల్లో మేము పెట్టిందే కదా మరి అది. అదేవిధంగా ఆంధ్ర కూడా అంటుంది తెలంగాణకు, ఇప్పుడు కల్వకుర్తి అవన్నీ కూడా మీరు ఎలకేషన్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలకేషన్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఇవ్వాల్సినప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్ అవన్నీ రాసినాం. ఒక్క ఇష్యూ 854, 834 ఇష్యూ ఒక్క రోజు మీటింగ్లో కూర్చుంటే సాల్వ్ అయిపోతుంది. వీ విల్ స్ట్రిక్ట్లీ గో బై ద టెక్నికల్ అబ్జర్వేషన్స్. అందులో ఏ మాత్రం కూడా తక్కువ చేయండి. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆపరేషన్ ప్రోటోకాల్ ఈజ్ రెడీ, బట్ మీటింగ్కి వచ్చి కూర్చొని సాల్వ్ చేస్తానికి రెడీగా లేరు. రైట్. డిపిఆర్స్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది డిపిఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరీక్షకి అటెండ్ కాకపోతే యు ఆర్ కంప్లీట్లీ డివార్డ్, రైట్? సో దేర్ ఇస్ నో క్వశ్చన్, యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈస్ దేర్. కనీసం మీరు పరీక్షకు వచ్చి రాస్తున్నప్పుడు 30 వచ్చిన దగ్గర 40 వస్తాయి, 40 వచ్చిన దగ్గర 50 వస్తాయి, డిపిఆర్లు అప్రూవ్ అవుతాయి. సమాధానం వచ్చింది మీకు. This is Balu from. No, let her go. I'll go after her. Yeah.
Go ahead. Ratna garu, ask. Yeah. Highlights of detailed project report for what? For the trial simulator. They have not given DPR. No, they have not. That is what he has asked. Na? See, initially it was 11,000 cusecs. Now it has been increased to 88,000. So 8 times they are doing. So which will amount to 8 TMC per day lifting capacity. So with that, what would happen is, first of all, there is no approval to that project. Second is because of the level with which they are trying to take the water, they can easily take the water before the dam is filled with water in Sriram. So the advantage they have is there is a pot. So you put this thing in the bottom, not at the top. So always water is going from the bottom thing. So as he mentioned, that project is not even submitted. So there is no way it can be approved unless first you submit the project and substantiate that project is correct based on the water allocation given by the tribunal, which it has not yet heard. So these many tags are there. Balugar. All right. I have 2 questions. Would you like me to ask both of them at Please, once or one after the other? please. Okay. The first one is, If you trust my memory, then 2. I trust your memory and a lot more. The first question is, when did the Central Water Commission or the Ministry of Water Resources become aware of problems, structural problems or weaknesses in the Kaleswaram system, in the 3 barrages? That's my first question. Okay. As and when it got to know, Yes. what actions did it take? That's first. Number 2, this is with respect to the Sriram dam safety. Right. I went through that, and you also explained what's happening. My question is, how deep have these cows gone? And my information is, after I spoke to some folks and the diving teams which came, and then they went in, they had remote cameras operated and all that in the plunge pool. Some of those cracks or the crevices have reached even under the lip of the dam. True. Can you elaborate on that? And on a scale of 1 to 10, what is the danger situation? 10 being the worst and 1 being the safest. Where is Sriram? Thank you. The first is, you asked when did Government of India know about the status of Medigadda, the problems in Medigadda, etc. Like, when we got to know and what are the steps taken. We got to know only the day that the pier has collapsed in Medigadda. Until that day, we don't know anything because, number 1, they have not given access to Government of India GRMB to go and inspect the site, either to NDSA or to GRMB, which is the legal entity to look after or monitor the project. Number 1. Number 2, in any meetings they used to say that this project is the pivot of the century and all. This is one of the greatest, and there is no way you can even question it or doubt it or even look at it with suspicion. Right. So basically, when that much glorified thing it was there, and constitutionally and what you call from the government perspective, you should give access to government entities, central government entities, legally. What I mean is to NDSA and CWC and GRMB. You didn't give, so there was no way for us to know, right? So when the public has known the day Medigadda this thing happened, that is the only time we have known. And the thing is, once we have known, thanks to NDSA Act of 2021, that gave us the liberty to immediately send our team. And in fact, when our team went to the place, what they have done? They have not even taken our team under the pier, saying that water is there. They could easily arrange a boat to see the pier from the bottom, to see the cracks. They were avoiding our team, to be taken there. I was monitoring from there. I was asking our team, go. They were showing me, actually, and sir, they are not letting us go. What to do? You just want to hide, na? So that is the problem. And even now, surprisingly, Balugaru, even now, 4 months has passed. Who is responsible for this 4 months of, trouble to the people and the neglect that both state governments have done? Why you are not giving all the information to NDSA day 1 when you came to power? BRS, of course, they did not give. They were scared. But why Congress is not giving? Congress government is not giving. So now what will happen is, now they are saying, why you are not filling up with water? Or how can you fill it up with water before you do the geotechnical investigations?
See, geophysical investigations is a must. You got to do a seismic tomography to actually know what blood is happening inside under the surface. What is there, what is not there. Whether it is concrete, whether it is slates, whether it is clay, whether it is sand, what has happened, collapsed, cracks. You got to do, ERT, resistivity, electrical resistivity. You got to do the radar. You got to do the seismic tomography. Unless you do, and NDSA will help you with, identifying all this. Even now, 4 months elapsed, and now summer is coming. You can't fill the water. The present water resource minister is right. He's day in, day out, he's saying, NDSA said don't fill with water. Yes, but to fill with water, first you need to investigate and know. For that, you need to give information which you don't give. Yes. Yeah. The provisions of the Act says two things, Baluji. One is, like typically the penalties in government is very liberal kind of thing. Maximum is you can prosecute an officer for a year. You can put some penalty on the state. But all that comes, as a last resort, right? Once, you move to a corner of the room and nothing is happening then. So we want to avoid that situation. We don't want to punish anyone. We want to actually fix the issue. That is the thing. Second is Sriram. You are absolutely right. It has gone beyond, what is anticipated. The problem has been identified 10 years back. Slowly it has started, every year it has started, growing up in magnitude wise. And now the situation is very grave. In fact, 1 to 10 scale, I would say maybe 8. And if you don't act, things are going to be, it will be more costly for you to fix it. So you got to immediately act. If such flood would come, I doubt. But, don't quote me like, this is off the court. I mean, because I don't want to, I don't want to scare people. See, basically, will the dam stand? Yes. But the water that flow, falls, that portion cannot stand. So basically, it is not the dam will collapse or anything. It is, some portion of some things like the scoring might be, more. ఛానల్ కెమెరాస్ కోసం కూడా ఒక్కసారి More trouble. And that would finally endanger the safety of the dam more, and which would cost you more cost to fix, things like that. So 8 out of 10 I said is particular to that issue. ఛానల్ కెమెరాస్ కోసం కూడా ఒక్కసారి Not the whole dam. Not the whole dam. ఓకేనా ఛానల్స్ డన్ థ్యాంక్ యూ సో మచ్. సాయిబాబా గారు హడావుడిగా స్టేజ్ దిగిపోయే ముందే నేను ఆయనకు ఒకసారి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను. సార్ కొంచెం ఛానల్ కెమెరాస్ కోసం కూడా ఒక్కసారి ఓకేనా ఛానల్స్ డన్ థ్యాంక్ యూ సో మచ్. సాయిబాబా గారు హడావుడిగా స్టేజ్ దిగిపోయే ముందే నేను ఆయనకు ఒకసారి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను. సార్ కొంచెం ఛానల్ కెమెరాస్ కోసం కూడా ఒక్కసారి ఒకటి నెంబర్ 1, ఏ గవర్నమెంట్ అయినా కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, వాళ్ళ మ్యాండేట్ ప్రకారం పోతాయి. వాటర్ స్టేట్ సబ్జెక్ట్ ఫస్ట్. సెకండ్, ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అనుకో, ఎవ్రీడే వి మానిటర్ బికాస్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. ఇది స్టేట్ ప్రాజెక్ట్. 100% ఫండ్స్ ఆర్ ప్రొవైడెడ్ బై స్టేట్. స్టేట్ సొంత డబ్బులతో సొంతంగా నిర్మించుకున్న ప్రాజెక్ట్. CWC గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్స్ CDO ఉంది కాబట్టి మీ దగ్గర నేను డిజైన్స్ చూడాల్సిన అవసరం లేదు. వి యాక్టెడ్ యాజ్ పర్ ద లా. CWC యాక్ట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం ముందుకు పోయింది. గైడ్ లైన్స్లో లేని చేయాలి అని అంటే మేము వీ కెనాట్ అజ్యూమ్ ద పవర్స్ ఆఫ్ ది స్టేట్. ఇది ఒక ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్, స్పెసిఫిక్ పవర్స్ ఇన్ ద యాక్ట్ సేయింగ్ దట్ యూ డిప్లాయ్ CRPF, BSF. ఏదైనా ఇష్యూ, మేజర్ ఇష్యూ, ఫ్లడ్ వచ్చింది అనుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ హ్యాస్ సర్టన్ యాక్ట్స్. బట్ వాటర్ విషయంలో మేము వీఆర్ ఓన్లీ దేర్ టు సప్లిమెంట్ అండ్ హెల్ప్, బట్ నాట్ స్టాప్ అండ్ క్వశ్చన్. మాకు ఏ యాక్ట్ ఇవ్వలేదు అట్లాంటి ప్రొవిజన్ మాకు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మాట్లాడడం కాదు, అదే వారు అడిగింది కదా బాలు గారు, ప్రాబ్లం ఉందని తెలిసిందే ఇప్పుడు కదా మాకు కూడా మేడిగడ్డదైనప్పుడు. అంతకుముందు మాకు అసలు ఈ ప్రాబ్లం ఇప్పుడు డిజైన్స్ మేము చూడలేదు, డిజైన్ ప్రాబ్లం ఉందా లేదా మాకు తెలియదు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ మేము ఇవ్వలేదు, డబ్బులు ఎందుకు ఇంత అవుతున్నాయి అనేది మాకు తెలియదు. ఇట్స్ యువర్ రైట్, స్టేట్స్ రైట్. నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటే నువ్వెవరివి అని నువ్వు అంటే, మీరంటే వాట్ డూ ఐ హ్యావ్ దేర్? యాక్ట్ డజంట్ పర్మిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు యాక్ట్. శ్రీరామ్ గారు
Then political, see, this is a government platform, and I am sorry, Mr. KTR, I am not political at all. Since last 10 years, I am serving the country. I never in fact, I want ఈ విషయాలన్నిటిని కూడా పబ్లిక్ ముందు పెట్టేటందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ పర్సన్గా నేను వచ్చి మీ ముందు పెడుతున్నాను. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ డన్ పొలిటికల్లీ, ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ బీజేపీ ఆఫీస్ విత్ ఆల్ పొలిటికల్ పాయింట్స్. ఇక్కడ నేను ఒక్కటన్నా పొలిటికల్ పాయింట్ మాట్లాడినా మీరే చెప్పండి. యు ఆర్ ఆన్ కెమెరా, ఐఎమ్ టాకింగ్ సిన్స్ లాస్ట్ 1 hour. నెంబర్ 1. నెంబర్ 2, భువనగిరి సీట్ అడగడము అది నా పర్సనల్ విషయం, అది కంప్లీట్గా అది పార్టీ చూసుకుంటుంది, వస్తుంది లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ బాదర్డ్. ఐఎమ్ అడ్వైజర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రెస్పెక్ట్లో నేను ఇక్కడ మాట్లాడుతున్నా. 3rd TMC విషయానికి వస్తే, ఐ ఛాలెంజ్ ఎనీవన్ టు కమ్ అండ్ ప్రూవ్ దట్ వీ హ్యావ్ గివెన్ పర్మిషన్ టు 3rd TMC. ఇప్పుడే చూపెట్టిన మీకు, CWC రాసిన లెటర్ కూడా చూపెట్టిన. బీసీ రేషియో మొత్తం మ్యానిపులేట్ చేసి, కాస్ట్ తక్కువ చూపెట్టి బెనిఫిట్ ఇంక్రీజ్ చేసి 30,000 కోట్లు అడిషనల్గా పెడతామని అంటే, we never gave permission. We have almost rejected. CWC is asking more and more questions, which state government has no answers. Yeah, I think. And I appreciate KTR reacting so fastly. I am not from Hindu. By the way, he is a very good friend of mine. I am an independent journalist. Sorry. Sir, Sriram garu. మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న రైట్. శ్రీరామ్ గారు చెప్తాను. ఎస్, నేను చెప్తాను. మీరు అన్నది కరెక్ట్. నేను ఇందాకనే అన్నా. రైట్. నాకు క్వశ్చన్ అర్థమైంది. నేను ఇందాకనే చెప్పిన బాలు గారు అడిగినప్పుడు 4 నెలలు అయింది. 4 నెలల నుంచి డే 1 నుంచి మేము 2nd డేనే 3rd డేనే NDSA టీంను పంపించినాం. 20 సెట్స్ ఆఫ్ డేటా ఇవ్వండి బాబు, ఈ డేటాను చూసి జియోలాజికల్ ప్రొఫైల్ మీరు చేసిండ్రా చేయలేదా, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిండ్రా చేయలేదా, క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ చేసిండ్రా లేదా, ఆ క్వాలిటీ ఎంత ఉంది, ఏముంది, డెన్సిటీ ఎంత ఉంది, మీరు చేయకపోతే మేము ఇప్పుడు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాము, NDSA తోటి చేయిస్తాము, ఇవన్నీ రాసినాం. వాళ్ళు ది బెస్ట్. అండ్ హరీష్ అన్న, నువ్వు చాలా మందికి ఇన్స్పైరింగ్ గా తయారవు యాజ్ అ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు సన్నబడ్డర్లో మళ్ళీ షాక్ ఇచ్చావు నువ్వు. నాకు తెలిసి 20th February మేము రాసిన ఒక మూసగా వస్తున్న కొన్ని సినిమాల నుంచి కమింగ్ టైంలో బెస్ట్ ఫిలిమ్స్ నాకు తెలిసి హరీష్ శంకర్ నుంచి వస్తుంది. బెస్ట్. అండ్ ఎందుకంటే నాకు హరీష్ అన్న బాగా చాలా మందికి ఇన్స్పైరింగ్ గా తయారవు యాజ్ అ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు సన్నబడ్డర్లో మళ్ళీ షాక్ ఇచ్చావు నువ్వు. నాకు తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. విత్ ఆల్ జెమ్స్ మెంబర్స్ 5-6 మెంబర్స్ ఇచ్చినాము. ఎవ్రీవన్ పర్ఫెక్ట్ ఇన్ దేర్ ఫీల్డ్. వాళ్ళు వస్తారు. We request state to cooperate and give the data, number 1. Number 2. So otherwise things will not go forward. Directors unless we have that, we cannot. షాక్ ఇచ్చావు నువ్వు. నాకు తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. With all gems members 5-6 members ఇచ్చినాము. Everyone perfect in their field. వాళ్ళు వస్తారు. We request state to cooperate and give the data, number 1. Number 2. So otherwise things will not go forward. Directors unless we have that, we cannot. షాక్ ఇచ్చావు నువ్వు. నాకు తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. With all gems members 5-6 members ఇచ్చినాము. Everyone perfect in their field. ఎవరో అన్నారు, ఐ థింక్ KTR గారే అన్నారు కావచ్చు, లేదా సమ్మన్ ఎల్స్ అన్నారంలో నీళ్ళు ఆపుకొని షిఫ్ట్ లేపి. దేర్ ఈజ్ నో, ఎందుకంటే నీళ్ళు ఆపుతున్న కొద్దీ ప్రెషర్ ఎక్కువ, ఇంకా డ్యామేజ్ అవుతుంది. బిఫోర్ డూయింగ్ దట్ ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఇట్ ఈస్ లైక్ డూయింగ్ అన్ ఎంఆర్ఐ చూసి ముందు మీరు అసలు అన్ని తెలిసినాక కదా సర్జరీ చేయాలన్నా, మందులతో అవుతుందా, ఇదంతా అయ్యేది. సో ఎట్ దిస్ పాయింట్ లెట్ NDSA డూ ద ఇన్వెస్టిగేషన్ చేసి, అండ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఇట్ ఈస్ లైక్ డూయింగ్ అన్ ఎంఆర్ఐ చూసి ముందు మీరు అసలు అన్ని తెలిసినాక కదా సర్జరీ చేయాలన్నా, మందులతో అవుతుందా, ఇదంతా అయ్యేది. సో ఎట్ దిస్ పాయింట్ let NDSA do the investigation చేసి, అండ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఇట్ ఈస్ లైక్ డూయింగ్ అన్ ఎంఆర్ఐ చూసి ముందు మీరు అసలు అన్ని తెలిసిన. మీకు ఈ రోజున సమాచారం ప్రకారం చెప్పండి, అంటే మీరు తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉంది, దట్ ఈస్ సబ్జెక్ట్. ఇట్ టేక్స్ another 1 month or 2 months వాట్ ఇట్ ఇస్. బట్ యాజ్ ఆఫ్ నౌ మేడిగడ్డ కనుక రెస్టోర్ చేయకపోతే ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఇంతకుముందు తుమ్మిడిహట్టి నుంచి అంటున్నదే ఆల్టర్నేటివ్, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దొరుకుతుందా?
ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పియర్స్ కాంక్రీట్ పియర్స్ పిల్లర్స్ ఏదైతే కుంగిపోతున్నాయో ఒక దగ్గర అయినప్పుడు అది వేరే దగ్గర కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంతవరకు డ్యామేజ్ ఉంటుంది, ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అనేది అడిగారు. హూస్ ద హీరో యు హావ్ ఇన్ యువర్ మైండ్? తెలియదు. అది తెలియనప్పుడు మీరు ఎంత ఎక్స్టెంట్ రిపేరబుల్, ఎంత ఎక్స్టెంట్ రీప్లేసబుల్ అనేది కూడా చెప్పడం కష్టం. సో ఎట్ దిస్ పాయింట్ ద ఆన్సర్ ఈజ్ నో, వీ కెనాట్ సే అంటిల్ NDSA ఇన్వెస్టిగేట్స్ అండ్ గివ్స్ ద రిపోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వెరీ గుడ్ క్వశ్చన్. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఆప్షన్స్ ఆర్ తుమ్మడిహట్టి దగ్గర మళ్ళీ రివైవ్ చేసుకోవడం, అది కూడా మహారాష్ట్రతో నెగోషియేట్ చేసి విత్ గుడ్ FRL. నెంబర్ 2, 152. అండ్ దెన్ ద అదర్ ఈస్ ఇంచంపల్లి కట్టుకోవడం, ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి ఈ సిస్టమ్ రన్ చేసుకోవడం, మేడిగడ్డ ఇది అన్నారం సుందిల్లా సిస్టమ్స్ని ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ తోటి రన్ చేసుకోవడం, అదొక ఆప్షన్ ఉంది. లేదా కాళేశ్వరం దగ్గరనే that would have been, if I would have been at the helm, I would have done a big dam at Kaleswaram, not barrages, and lift water. I would have constructed a big dam with 100 TMC of water storage. If that is still possible, God knows. అది ఎట్లా రైట్ అంటే ఇప్పుడు మీరు రాక్ దాకా వెళ్తే కాంక్రీట్ యు ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద రాక్. If you are building it on sand, it is a raft that floats. So ఈ జియోలజికల్ ప్రొఫైల్ అప్పుడు మీకు రాక్ ఎక్కడుంది, శాండ్ ఎక్కడుంది అనేది హైట్స్ లేనప్పుడు ఆ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఒక దగ్గర ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా ఉండిపోయింది, రెండో దగ్గర రాక్లోకి ఎంబెడ్ అయిపోయింది. సో నీదర్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ నార్ ఇట్ ఈస్ ఫుల్లీ కాంక్రీట్ స్ట్రక్చర్. ది ఇన్ బిట్వీన్ these things are happening. So it is like, you are not flexible. My right side is stuck, my left is moving. So what will happen if you stretch? Muscle gets strained, right? That is what is happening. Yes. Yes. That is what we have done. No, nothing stopped. In fact, no. Even constitutional obligation also, we have put 3 setup, like Apex Council, KRMB, GRMB. As per the Act, and also even otherwise also as our obligation. We have set up NDSA, which is looking into the dam safety issues. We have deployed CRPF and police are fighting. We are doing our duty. Where did we fail? Even tell us one place where we have not filled up our constitutional responsibility. We have always been. I can tell you 10 hours of 100 communications which we write on day in day out. Do this, don't do this. Tell this, don't tell. All these things. CWC and our KGPO office here and all these entities, they do in and out of work. Even NDSA, now they volunteered and as under the Act, unless we pushed, both states were not bothering about the safety of Nagarjuna Sagar and Sriram. Since we pushed, now things have come out and the gravity of the situation has come out. It's our obligation which we have fulfilled. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఈడీఏ టైప్స్ ఆఫ్ కేసెస్లో దాడులు చేస్తూ నాకు కంప్లీట్ అవగాహన లేదు. బట్ ఈ విషయంలో బ్యాంక్స్కి మీరు ఒక ప్రైవేట్ ఎంటర్ప్రీనర్ వెళ్ళి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి నాకు ఇంత లోన్ కావాలా, నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వస్తుందని చెప్పినప్పుడు దే స్ట్రిక్ట్లీ గో బై ద నెంబర్స్. ఇక్కడ కూడా సెంటర్ అన్నప్పుడు సెంటర్ మీన్స్ Ministry of Jal Shakti, we take care of hydrology, interstate aspects, designs and all. Ministry of Finance takes care of financial issues. Environment things are taken care of by Ministry of Environment Forest. ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఒక కాంపోనెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డిపిఆర్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పింది తెలుసా? డిపిఆర్లో మంచి ప్రశ్న అడిగినారు, అందరికి తెలవాలి ప్రజలకు. మాకు డ్రింకింగ్ వాటరు
పర్ లీటరు ఇంత ఇంత ఆదాయం వస్తుంది అంటే యూ వాంట్ టు చార్జ్ పీపుల్. మంచినీళ్లకు మేము ఇంత ఛార్జ్ చేస్తాము, మాకు 1200 కోట్లు ప్రతి సంవత్సరం వస్తాయి అని చూపెట్టిండ్రు. సాగు ఫీజు కింద మాకు ఇంత వస్తుందని చూపెట్టిండ్రు. ఈ 10,000 కోట్లకు మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, వడ్డీ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా మాకు ప్రజల నుంచి వచ్చే సెస్ ద్వారా, ఏది యూసింగ్ ఆఫ్ దిస్ వాటర్. బట్ ఇది ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మొత్తం ఫ్రీ వాటర్ మొత్తం ఇన్ని ఎకరాలకు ఇస్తున్నాం అన్నప్పుడు అంత మాకు మంచిగా వస్తుంది, సాగునీరు అంటున్నారు తప్పితే రియల్ చెప్తున్నారా? ఇప్పుడు డిపిఆర్ తీయమనండి, బ్యాంక్ ఇచ్చిన డిపిఆర్లో ఇవన్నీ చెప్పిండ్రు. బ్యాంక్ విల్ బిలీవ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. ఇట్స్ కాన్స్టిట్యూషన్. ఓకే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వస్తుంది నాకు, కాబట్టి నేను లోన్ ఇచ్చేస్తా. స్ట్రిక్ట్లీ దే వెంట్. ఎప్పుడైతే ఇది అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని మేము చెప్పినామో, ఎప్పుడైతే థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ 28,000 కోట్ల బ్యాంక్ లోన్స్ ఆపినాం. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ, పిఎఫ్సి, రైట్, ఈ పిఎఫ్సి ఆర్ఈసీ రెండు కలిపి వీ హ్యావ్ స్టాప్డ్ 28,000 crores ఆఫ్ లోన్స్ ఫర్ థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ బికాస్ ఇది అన్అప్రూవ్డ్ కాంపోనెంట్ అని ఎప్పుడైతే మేము చెప్పినామో, వీ రోట్ ఎ లెటర్ టు దెమ్ సేయింగ్ దట్ ఇది అన్అప్రూవ్డ్ కాంపోనెంట్, మీరు ఇస్తే కనుక ఇబ్బందులు పడతారని. వీ స్టాప్ ద లోన్స్. అది ఎప్పుడైతే అన్అప్రూవ్డ్ అని డిక్లేర్ చేసినామో, 2 TMC ప్రాజెక్టు అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అది. అంటే మేము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ మేము ఇవ్వలేదు, స్టేట్ ఇష్టం. ఇప్పుడు చెప్పినా కదా వీరికి, స్టేట్ నా డబ్బులు, నా స్టేట్, నా నీళ్లు, నా ఇష్టం. జాతీయ హోదాకు ఒక ప్రొఫార్మా ఉంటుంది, దానిలో డిజైన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ఇవన్నీ. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఏమీ లేనప్పుడు ఎట్లా ఇస్తాం జాతీయ హోదా? వాళ్ళు అంటారు మేము 30 సార్లు ఇచ్చినాం, 300 సార్లు ఇచ్చినాం లెటర్స్ అని చెప్పి. లెటర్స్ కాదండి, గవర్నమెంట్లో రూల్స్ స్పీక్ గవర్నమెంట్ will work based on acts and rules. There is no bias, there is no private this thing concept. If you give the DPR with all pro forma filled up, we will certainly consider national project status. Even national project status ఇప్పుడు ఇవ్వట్లేదు. మోదీ గారి గవర్నమెంట్లో లాస్ట్ 10 years నుంచి ఆ పాలసీ లేదు. వేరే విధంగా ఇస్తాం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, PMKSY, దేవాదులకు ఇచ్చినాం 2,500 crores. అట్లా ఆ స్కీమ్ కింద ఇస్తాం. లేదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ స్కీమ్ కింద 90% ఇస్తాం. ఇప్పుడు ఇంచంపల్లి నుంచి నేను కన్స్ట్రక్ట్ చేస్తా అనేది 90% ఫండింగ్ ఐఎమ్ రెడీ టు డూ. 50,000 కోట్లలో 40,000 కోట్లు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్. ఐఎమ్ సేయింగ్ ఇన్ పబ్లిక్ వీల్ గివ్ 90% ఆఫ్ ది ఫండ్స్. బట్ యూ యాక్సెప్ట్ ఇట్ నా? No, you don't want to accept. You want the projects to be under your control. That's the problem. నమస్కారం. నొప్పి ఉన్న చోట ప్రాపర్ That is your opinion. Basically, what I can say is, my answer to that's your opinion. My answer to that is, it's not manipulating. It is actually showing the information in a way where you can get the project approved. So it is your responsibility when you have shown it as the right thing. It is whoever officer has signed it. It is their responsibility to get it done also. Like return on investment you have shown. So it is your responsibility to get the revenue on it. So it is their responsibility. If they are not doing it, then it has to be seen on whatever the rules that govern the system, right? I mean, yeah, we have given the press notes. చెప్పిన నోట్లు. అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కదా, ఆ తర్వాత మాట్లాడదాం. అది బేసికలీ అది అట్లా మాట్లాడుకుంటూ నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. చెప్పాలా? చెప్తా. ఐ విల్ సాటిస్ఫై యూ. వీ హ్యావ్ అగ్రీడ్, సిడబ్ల్యూసి అగ్రీడ్, సిడబ్ల్యూసి పుట్ ఇట్ ఇన్ ద ఎజెండా. మేము GRMB ఎజెండాలో పెట్టినాము. సిడబ్ల్యూసి ఇన్సిస్టింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. మేము సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, బ్యాక్ వాటర్ స్టడీస్ తెలంగాణ అడిగినట్టు చేయాలి అని చెప్పి. సో నాకేం ఇది లేదు చెప్పేటందుకు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వాంట్ Thank you all for coming here. We call it a close now.
లేకపోయినా ఆపోజిట్లో వచ్చి కౌంటర్కి రియాక్షన్స్ ఇవ్వడం కానీ
వరకు
అడుగుల్ ప్రగతి చక్రాలు కదలాకపాయే ఇక దేశము నామోని ఎన్నుకుందండి ఆ నమ్మకాన్ని నమో నిలబెట్టుకుండు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ డేట్ ప్రకటించారు. జూన్ 9వ తారీఖున ఈ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి 3 నెలల్లో అభ్యర్థులు సన్నద్ధం కావాలి. ఎలా సన్నద్ధం కావాలి, ఏ ఏరియాస్ మీద ఎలా ఫోకస్ చేయాలి అనే అంశం మీద సిఎస్బి ఐఏఎస్ అకాడమీ స్పెషల్గా ఆన్లైన్లో ఒక సెషన్ పెడుతోంది. ఈ సెషన్ జూమ్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. ఈ కింద దీనికి సంబంధించిన లింక్ ఇస్తున్నాము, మీరు ఆ లింక్ క్లిక్ చేసి సెషన్లో అటెండ్ అవ్వచ్చు. సిఎస్బి ఐఏఎస్ అకాడమీ టీఎస్పీసీ గ్రూప్ 1 కోసం నిర్వహిస్తున్న ఈ సెషన్ మార్చ్ 1న అంటే ఈ ఫ్రైడే రోజున సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ఈ సెషన్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేయాలి అనే అంశం మీద ఈ సెషన్ ఓరియంటేషన్ మొత్తం ఉంటుంది. ఈ సెషన్ మొత్తం కూడా ఇన్స్టాలో లైవ్ వస్తుంది. మీరు ఇన్స్టాలో లాగిన్ అవ్వచ్చు. ఈ సెషన్కి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులు కింద యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్లో ఇచ్చిన యాప్ని. ఆ యాప్ ద్వారా డైరెక్ట్గా లైవ్లో మీరు ఈ సెషన్ మొత్తం చూడొచ్చు.